నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పట్టణ పరిధిలో గల వెల్టూరు గ్రామంలో కేసీఆర్ పై సెట్ విచారణను ఖండిస్తూ కేటీఆర్ ఆదేశాల మేరకు నిరసన వ్యక్తం చేశారు. వెల్టూర్ గ్రామంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ సర్పంచ్ తొంట కిష్టయ్య ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ పబ్బతి లక్ష్మారెడ్డి, కురుమ సంఘం అధ్యక్షులు గడ్డమీది సత్యనారాయణ, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, బీఆర్ఎస్ కార్యకర్తలు గణపురం మల్లేశం, గడ్డమీది సంతు, బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్టూర్ గ్రామంలో భారీ ఎత్తున ర్యాలీ తీసి రోడ్డుపైన సీఎం యనమల రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆర్టీఐ 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. తెలిసిందే ఓన్లీ 6 హామీల ఈ కేసీఆర్ మీద పెట్టే శ్రద్ధ ఏదో 6 హామీల మీద పెట్టుంటే ఈ పార్టీకి మంచి రిజల్ట్ వస్తుండే. అది కాకుండా అవన్నీ కాలయాపన చేయడానికి మాత్రమే ఇవన్నీ పెట్టారని మేము భావిస్తున్నాం. ఇలాంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై తెలంగాణ. నోటీసులు ఇవ్వడం ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఈరోజు మా నాయకుడు కేటీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు మా వెల్టూరు గ్రామంలో మన సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈరోజు సీఎం ఈరోజు ఒక పింఛని 4,000 ఇస్తామన్నాడు. రైతు బంధు మాఫీ కాలేదు. 2,500 ఆడిబిడ్డలకు ఇస్తా అని మోసం చేసిండు. మళ్ళా తులం బంగారం, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు తులం బంగారం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా చాలా మోసం చేసాడు. ఈ మోసం రేవంత్ రెడ్డి ఏదో చేసేది చేయక, రాష్ట్ర ప్రభుత్వాన్ని మంచిగా చేయక, చేసిన మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నాడు. కేసీఆర్ జైలుకి వస్తే చాలా బేకార్ అవుతుంది. కేసీఆర్ జోలికి వచ్చిన ఆయనను ముట్టుకున్న నిన్ను దల్గబెడతాం. ఇట్లనే ఈడ దల్గబెట్టినాం కానీ నీకు ఆడ గన్ పార్క్ దగ్గరికి తీసుకొచ్చి దల్గబెడతాం. మనిషిని నిన్నే తీసుకొచ్చి దల్గబెడతాం. నువ్వు ఖబర్దార్ ఏమనుకుంటున్నావు? కేసీఆర్ను ముట్టుకుంటే నీకు తగిన శాస్తి జరుగుతుంది. కాబట్టి నువ్వు కేసీఆర్ మీద మాట్లాడు కానీ ఆయనకు సీట్ నోటీసులు పంపించడం ముందుగా ఒకసారి పంపించినావు. నీకు సిగ్గు లేదా? అది ఏం కాలేదు, దాంట్లో ఏం లేదనే చెప్పాడు. కాకపోతే ఈరోజు గిట నువ్వు చేసే పని చేయు. నువ్వు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరువు. నువ్వు మంచి రాష్ట్ర పరిపాలన మంచిగా అందియు. కానీ ఈరోజు 5 ఏళ్ళు ఉంటావు. 5 ఏళ్ళు మళ్ళీ ఇంకెవడు వస్తాడో? మా కేసీఆరే వస్తాడు 5 ఏళ్ళు ఇంకా మళ్ళీ. కాబట్టి నీకు మళ్ళీ మా కేసీఆర్ వచ్చినాక నీకు రాష్ట్రంలో ఉండకుండా చేస్తాం బిడ్డ. నీకేమనుకుంటాం? జై తెలంగాణ. మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఆదేశాల మేరకు ఈరోజు మరి మన రేవంత్ రెడ్డి గారి శవయాత్ర చేసి శవదహనం చేయడానికి మేము పూనుకున్నాము. రేవంత్ రెడ్డి గారు మీరు ముందు ఏం చేయండి అంటే, మీరు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఉన్నాయో అవన్నీ నెరవేర్చిన తర్వాత మరి కేసీఆర్ గారు ఏం చేశారంటే, మీరు పరిపాలన చేయండి, మేము వద్దనట్లేదు. మీరు సక్రమంగా మీకు ప్రజలు టైం ఇచ్చారు, మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేయండి అని మీకు చెప్పిండు. మరి ఆయన కూడా మీకు ఏమి అది ఇబ్బంది కలిగకుండా చేస్తుడు. మీరు ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమది తులం బంగారము ప్లస్ ఇస్తామన్నారు, అది లేదు. గోవింద రామ్ చేసేసారు. రైతు బంధు రామ్ చేసేసారు. మరి మీరు అవన్నీ పట్టించుకోండి. 2,000 ఇస్తామన్నారు మహిళలకు, 2,000 కూడా రామ్ చేసేసారు. మీరు ఏం చేయండి అంటే, మీరు ప్రజల మీద ఇచ్చిన హామీలకు పోరాడండి. కానీ సిట్టు నోటీసులు అని ఏదో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, కేసీఆర్ను భయపెడితే కేసీఆర్ రాడు, ప్రచారం చేయడంటు. మీరు కేసీఆర్ ఎలాంటి వాడంటే, ఎంతోమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆయన మంచి మేధావులను ఎదుర్కొని మనకు తెలంగాణ రాష్ట్రం తెచ్చాడు. తెలంగాణ రాష్ట్రం తెచ్చేపటికే నేను ఈరోజు ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చున్నావు. లేకపోతే నువ్వేడ ముఖ్యమంత్రి ఉంటుంటివి, ఏడో చంద్రబాబు నాయుడు దగ్గర ఎన్నో ఉంటుంటుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ఏం చేస్తావంటే, నువ్వు మన కేసీఆర్ దగ్గరికి కానీ, కేటీఆర్ దగ్గర కానీ, హరీష్ రావు దగ్గరికి, నువ్వు వాళ్ళ దగ్గరికి విమర్శలు మానుకొని నువ్వేం చేయాలంటే ప్రజలకు సేవ చేయడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని కోరుకుంటూ నీకు హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. గ్రామంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. సిట్ పేరిట నోటీసులు ఇవ్వడము, కాళేశ్వరం మీద అట్నే సిట్ మీద నోటీసులు ఇవ్వడము, ఫోన్ ట్యాపింగ్ మీద గిట సిట్ నోటీసులు ఇచ్చి ఎండ్లా చూసినా ఏం మతలబ్ లేదు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చక కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామంటని చెప్పి, విద్యార్థులకు 4,000 పింఛన్ ఇస్తామంటని చెప్పి, వికలాంగులకు 6,000 పింఛన్ ఇస్తామంటని చెప్పి, మహిళలకు 18 సంవత్సరాల నుంచి
58 సంవత్సరాలు ఉన్న మహిళలకు 2500 ఇస్తామంటని చెప్పి రకరకాలుగా హామీలు ఇచ్చి రైతు బంధు గిట 15,000 రూపాయలు ఇస్తామంటని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసి అవి నెరవేర్చే చేతగాక ఈరోజు ఉద్యమకారుడు కేసీఆర్ గారు చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చి ఈరోజు మన తెలంగాణలో రెండో ముఖ్యమంత్రిగా అయిన రేవంత్ రెడ్డిని సిగ్గు లేదా అంటని చెప్పి అడుగుతున్నాము. ఎందుకంటే ఈరోజు తెచ్చిన తెలంగాణలో నువ్వు ఏమి చేయలేక ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా సీఎం నువ్వు కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ను కానీ ఈ సిట్ పేరిట నోటీసులు ఇచ్చుకుంటా నువ్వు ఫోన్ ట్యాప్లు కానీ కాళేశ్వరంలో కానీ ఎన్నో గీట ఏం మతలబ్ లేదు. ఏదో పబ్లిక్ డైవర్షన్ చేసేందుకు ఈ నోటీసులు ఇచ్చుకుంటా కార్యాపన చేసుకుంటూ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయంటని చెప్పి ఇళ్ళ వాళ్ళను ప్రచారంలో తిరగనీయకుండా సిట్ ద్వారా నోటీసులు ఇవ్వడము ఇలాంటి సిట్లకు భయపట్టేది లేదు. కేసీఆర్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని మంచి మంచి మేధావులను చూసి తెలంగాణ తెచ్చుకున్న మొగోడు కేసీఆర్. ఇట్లాంటి రేవంత్ రెడ్డి 100 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా కానీ భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా సీటుకు వ్యతిరేకంగా ఈరోజు ఈ రేవంత్ రెడ్డి దానం చేయడం జరిగింది. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరిశన